తిరుపతి జిల్లా రేణిగుంటలో ఓ పాస్టర్ కుటుంబంపై దాడి జరిగింది. రేణిగుంట జ్యోతినగర్లో నివాసం ఉండే పాస్టర్ వెస్లీ కుటుంబంపై దాడి జరిగింది. కుటుంబం బలిని వారిని మహిళలు పెద్దవాళ్ళు అని చూడకుండా బట్టలు చింపి అన్యూహ రీతిలో దాడికి పాల్పడ్డారు. కాగా దానికి కుటుంబం కలహాలే కారణంగా తెలుస్తోంది. దాడికి పాల్పడిన వారిలో వారి కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు సైతం చొరబడి దాడి చేసినట్లుగా సమాచారం. కాగా ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని పాస్టర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇది భార్య భర్తలు గొడవలు ఉన్నాయి. నేను మా ఇంటి ఆయన గొడవలు పడి మా ఇంటి నన్ను కొట్టి తరిమేసినాడు. బయటికి కొట్టి తరిమేసినాడు అనేసి నేను మా అమ్మోళ్ళ ఇంటికి అడిగి వచ్చేసినాను. మా అమ్మోళ్ళ ఇంటికి అడిగి వచ్చేస్తే ఈ వెంకటరామ అనే అతను మా ఇంటి ఆయన ఇద్దరు వచ్చి మా అమ్మని, మా అన్నని, మా అక్క చెల్లిని, మా వదిని అందరూ నైట్లు చింపి కొట్టినారు. ఇది మా అమ్మని ఇప్పుడు హాస్పిటల్ పడుకోబెట్టుకొని ఉన్నాము. ఇది కారణం వాళ్ళిద్దరే, వెంకటరావు మా ఇంటి ఆయన. భార్య భర్తలు గొడవలు ఇది. మా భర్తని నీ ఇంటికాడ నేను మాట్లాడుకుంటా ఉంటే పక్కన ఉండే వాళ్ళు కొట్లాలకు వస్తున్నారు. కొట్లాటకు వచ్చి వెంకటరామన్ అతను వచ్చి ఆడవాళ్ళ మీద చేయి పెట్టి నైట్లు చింపి ఆడవాళ్ళని కొట్టి కింద తోసి ఇది మా అమ్మను కూడా కొట్టి కింద తోసేస్తున్నారు. ఒంటలు కూర్చున్న చోట్ల కొట్టేసినాడు సార్ వాడు. నా కొడుకున్న మొగుడు వెంకటరామలో నా ఆడపిల్లకాయలను కొట్టినాడు సార్. నా కొడుకున్న కొట్టినాడు. వాళ్ళకి మాకు ఏం సంబంధం లేదు సార్.